హరి ఓం అరుప్పురం జ్యోతి వందనం. ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమ. భక్తులందరికీ కూడా పైన ఒక ఇమేజ్ అయితే పంపించడం జరిగినది. అందులో భాగంగా ఏమనగా ఎంతోమంది సిద్ధర్లు, మహానుభావులు, సిద్ధ పురుషులంతా కూడా ఇటువంటి బాహ్య ప్రపంచానికి సంబంధించినటువంటి వైద్యాన్ని అందిస్తూ వాళ్ళని బాహ్యంలో ఉన్నటువంటి జనాభాలనంతా వాళ్ళని మంచి మార్గంలో నడిపిస్తూ వాళ్ళకు ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా తీరుస్తూ ఉన్నారు. ఇది ఋషి సాంప్రదాయంలో చాలా మూలికలు ఉన్నాయండి. ఎటువంటి సమస్యలున్నా మన మఠం నందు, మన ఆశ్రమం నందు సమస్యలకి పరిష్కారం ఉంటుంది. పై తెలిపినటువంటి విషయాల్లో మీరు ఎటువంటి బాధ పడుతూ ఉన్నా మన ఆశ్రమాన్ని సంప్రదించగలరు. పైన తెలిపినట్టు ఫోన్ నెంబర్కి మీరు సంప్రదించి విషయాన్ని తెలుసుకోగలరు. ఎందుకంటే ఇది పూర్వం నుంచి ఋషి సాంప్రదాయంగా ఋషులంతా కూడా మూలికలతో వైద్యాన్ని అందించేవారు. కాబట్టి మనము ఇక్కడ అన్ని రకాల మీకు అక్కడ పైన తెలిపినటువంటి విషయాలన్నిటి కూడా మనము చేయనున్నాము. మనకి ఎందుకంటే అనుభవపూర్వకంగా మనం కొంతమంది గురువుల దగ్గర ఆ విద్యనైతే అభ్యాసం చేశాను. విద్యను అభ్యాసం చేసి మరుగుపడకూడదు. మా గురువు గారి ఆదేశం ప్రకారం అందరికీ కూడా మంచి చేయాలి, తెలిసినటువంటి విద్యని పాడు చేసుకోకూడదు అని చెప్పేసి ఆ విద్య వల్ల బాహ్యంలో ధనము, ధాన్యము, సంపదలు కావాలనే వాళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి ఆరోగ్యం బాగుంటేనే కదా వీటికన్నిటికి కూడా మంచి మార్గాలు. ఎందుకంటే ఇప్పుడు శత్రువుల ప్రయోగాలు ఎక్కువైపోయినాయి. నరదిష్టి అంటూ అవి ఇవి చిన్నపిల్లలు బాల అరిష్టాలు కానీ అటువంటి పిల్లలకి మనం తావిత్తులు కానీ బాల అరిష్ట దోషాలకి ఎన్నో రకాలైనటువంటి మందులు. ఎందుకంటే పుట్టినప్పటి నుంచి 12 సంవత్సరాల వరకు బాలగ్రహాలు ఉంటాయి. అటువంటి వారికి కూడా మనం తావిత్తులు కానీ, ముడిదారం కానీ ఇట్లాంటివి వేయడం. ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఉంటుంది. ఆ సమస్యకు కూడా మనం పరిష్కారం చూపడం జరుగుతుంది. ఇట్టి కార్యక్రమాలన్నిటికి కూడా మాకు ఏదైనా గీశారంటే కూడా దానికి మనము యంత్ర ప్రతిష్టాపన అనేది చేసి, అష్టదిగ్బంధనం అనేది చేసి, ఎన్నో రకాలైనటువంటి హోమాలు ఉన్నాయి. అటువంటి హోమాలన్నీ కూడా మనం సమస్యకు తగ్గట్టు హోమాన్ని చేసి దానికి తగినంత రీతిలో మూలికలతో మనము ఈ అష్టబంధనాలను వేయనున్నాము. కాబట్టి దానికి తగినటువంటి ఖరీదుతో మాత్రమే మనము ఇట్టి కార్యక్రమాలు చేయనున్నాము. భక్తులారా, మీకు ఎవరికి ఎటువంటి సమస్యలున్నా తాగుడు మాన్పించబడును. మాంసం తింటే తినండి, తినకపోతే పోండి, దాంతో మనకు సంబంధం లేదు. తాగుడు ఎవరైతే తాగుతారో వాళ్ళకి యథావిధంగా మనము వాళ్ళకి వేరే రకమైనటువంటి మూలిక తీర్థం ఇవ్వడం జరుగుతుంది. ఆ మూలిక తీర్థంతో వాళ్ళకి అటువంటి వ్యసనం లేకుండా చేసేదానికి ఒక మంచి మార్గాన్ని అయితే వెతికాము. కాబట్టి ఎవరైనా అట్లా మాంసం మానేదనేదే కాకుండా మద్యపానం అయితే మాన్పించేదానికి ఒక మంచి సొల్యూషన్ అయితే మన ఆశ్రమంలో ఉంటుంది. అదేవిధంగా కడుపులో మందు ఉంది, మాకు మరుగు మందు పెట్టారు, దానికి రెమెడీ ఉంది అంటే మన దగ్గర మన ఆశ్రమంలో ఉంటుంది, సంప్రదించగలరు. పూర్తి వివరాల కోసం పై నెంబర్ని సంప్రదించండి. అదేవిధంగా చెడు విషయాలని అడగకండి, మంచి విషయాలని అడగండి. మీరు ఏం అడిగితే దానికి మనం చేసి ఇవ్వడానికి తయారుగా ఉన్నాము. దానికి తగిన రీతిలో మనము ఆర్థికంగా దానికి తీసుకోవడం జరుగుతుంది. భక్తులారా, దీని అపార్థం కానీ తప్పు కానీ ఏది ఊహించకండి. మనం ఊహించే ఊహను బట్టే ఉంటుంది ఏది నిజం, ఏది అబద్ధం అని. కాబట్టి ఇది మంచి మార్గం గుండా వెళ్ళడానికి మాత్రమే మన ఆశ్రమం ముందుకు డెవలప్ కావాలనేటువంటి ఉద్దేశంతో మా గురువులందరూ కలిసి ఇది చెప్పడం వల్లనే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది భక్తులారా. కాబట్టి ఇట్టి సమస్యలకన్నిటికి కూడా మన అతిగారి గుట్ట నందు కానీ, చర్లగౌరారం శ్రీ సూర్యకిరణానంద ఆశ్రమం నందు కానీ పరిష్కారం చూపబడుతుంది. సంప్రదించగలరు. మీ అన్ని సమస్యలకి పరిష్కారం ఉంది. హరి ఓం, హరి ఓం, హరి ఓం. అరుప్పురం జ్యోతి వందనం.